నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అవర్. నేను సుజాత. బులెటిన్లో ముందుగా డీటెయిల్స్ చూద్దాం. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఇక గంగా జాతర సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి తరలి వస్తున్నారు భక్తులు. తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారికి ఇష్టమైన మాతంగి వేషధారణలో ఆలయాలకు చేరుకుంటున్నారు భక్తులు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా జరుగుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వయాన చెల్లులుగా విరాజిల్లుతున్న అమ్మవారి జాతర ఇవాళ అయితే అత్యంత వైభవంగా జరుగుతుందని చెప్పాలి. ఆలయంలో ఇవాళ ఉదయం 3 గంటల నుంచే సర్వదర్శనానికి భక్తులకు అనుమతిస్తూ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. మనతో పాటు ప్రస్తుతం ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారు ఉన్నారు. స్వామితో మాట్లాడదాం. స్వామి, అమ్మవారి జాతర ప్రత్యేకత ఏంటి? ఇవాళ అమ్మవారికి ఎలాంటి విశేష పూజలు జరిగాయి? శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం 2025 జాతర అంతర వైభవంగా జరుగుతున్నాయి. ఈ జాతర అనేది పూర్వకాలంలో అమ్మవారు పాలెగాన్ని సంహారం చేసేందుకోసం అవిలాల నుంచి తిరుపతి పట్టణానికి వచ్చి పాలెగాన్ని చంపేయడానికి వచ్చింది. అప్పుడు పాలెగాడు అమ్మవారు వచ్చింది కనుక్కుని భయపడిపోయి దాంకునేసినాడు. వాడిని బయట రప్పించాలా అని అమ్మవారు ఒక్కో రోజు ఒక వేషం వేసుకుంటూ వచ్చి వాళ్ళని తిడుతూ తిరుపతి పట్టణానికి తిరిగింది. అదే మరి బైరాగి వేషం, బండ వేషం, తోటి వేషం, దొర వేషం, మాతంగి వేషం అని అన్ని వేషాలు అమ్మవారు వేసి చివరిగా దొర వేషం వేసేప్పుడు రాజు వస్తే పాలెగాడి మర్యాద చేయాలని బయటికి వచ్చినాడు. బయటికి వచ్చేప్పుడు వాడిని చూసిన వెంటనే విశ్వరూపం చూపించి అని అక్కడికి సమాధానం చేసింది. దీన్నే ప్రతి సంవత్సరం మన జాతరగా జరుపుకుంటాం. చివరిగా ఈరోజు జాతర. ఈ జాతర ఉదయం 1 గంటలకు విశేష అభిషేకం, దాని తర్వాత వజ్ర కిరీటంతో అలంకారం జరిగి భక్తులందరూ దర్శనం చేసుకుంటూ పోతున్నారు. అదే ఈరోజు రాత్రి 8 గంటల పైన విశ్వరూప కొడి స్తంభానికి మట్టితోనే విశ్వరూపం చేస్తారు. విశ్వరూపం చేసిన తర్వాత బుధవారం ఉదయం 4 గంటలకు దర్శనం ఇచ్చి ఆ మట్టినే భక్తులకు ఇచ్చేస్తారు. దీంతో జాతర 2020 జాతర ముగుస్తుంది. ప్రధానంగా అమ్మవారిని కొలిస్తే భక్తులకు ఎలాంటి ప్రతిఫలాలు కలుస్తాయని భక్తులు భావిస్తూ ఉంటారు. ఈ జాతర అమ్మవారు అన్ని కోస్తలు ఒకటే అని చెప్పేదానికి మదం లేదు అంటే అందరూ ఒకటే అంటే చెప్పేదానికి అమ్మవారు అప్పుడు బైరాగి వేషం, అయ్యవార వేషం, ఆచార్యుల వేషం, బండ వేషం, తోటి వేషంతో తెలుసు ఎస్టీ వాళ్ళ కాస్ట్ అట అన్ని వేషాలు వేసింది అమ్మవారు. ఎందుకు వేసింటే మతం లేదు, అందరూ ఒకటిగా ఉండి దేశానికి ఇది చేయాలని అప్పుడు అమ్మవారు అప్పుడే సూచించింది. అదేవిధంగానే ఇప్పుడు విశ్వరూపం చేసేప్పుడు కూడా అందుకోసం వాళ్ళే దాన్ని బొమ్మ చేస్తారు. ఆచార్యులు, తోటి వాళ్ళు, మట్టి కుండ చేసేవాళ్ళు వీళ్ళందరూ కలిసే విశ్వరూపం చేస్తారు. దీన్ని ఈ విధంగా అందరూ ఒకటి అని చెప్పేది అమ్మవారు చేసింది. ఇవాళ జాతర రోజున శ్రీ తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకుంటే సకల సుఖాలు కలుగుతాయని చెప్పి భక్తుల విశ్వాసం అని, అదేవిధంగా ఇవాళ రాత్రి జరిగే విశ్వరూప దర్శనం అమ్మవారికి అత్యంత ప్రత్యేకంగా నిర్వహించి అమ్మవారిని కొలుస్తారని చెప్పి ఇవాళ ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్న పరిస్థితి తిరుపతిలో నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ సుబ్బుతో చరణ్ కుమార్, హెచ్ఎం టీవీ, తిరుపతి తాతయ్యగుంట ఆలయం.